సుభాషితంతో మనం స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కూడా అలాగే సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. అంటే సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖం వచ్చిపోతూ ఉంటాయి. అట్లాగే సుఖం కానీ దుఃఖం కానీ ఏవి కూడా శాశ్వతంగా ఉండిపోవు. ఇవి రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్ర భ్రమణంలో ఉన్నట్టు ఏదైతే చక్రం తిరుగుతూ ఉంటుందో దాని ప్రకారం అట్లాగే వస్తుంది. అట్లాగే కాలం కూడా తిరుగుతూ ఉంటుంది. ఉన్న సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనేది తప్పనిసరిగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి చక్కగా ఉపయోగించుకుంటే సుఖం, లేదంటే దుఃఖం. కాబట్టి సుఖ దుఃఖాలను ఏ విధంగా మనం తీసుకుంటూ ఉంటామో అలాగే సమయాన్ని కూడా చక్కగా వినియోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి టాపిక్ని చెప్పడానికి మనం ముందుకు ఒక ట్రైనర్ స్పీకర్ గారు మా బ్యాచ్ మేట్ రాకపోతున్నారు. వారి గురించి పరిచయం చేయవలసిందిగా స్వర్ణ గారిని కోరుతున్నాను. నచ్చిన పనిని ఇష్టంగా ఎన్నో కష్ట నష్టాలని ఓర్చి తనదైన ముద్రను వేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ తరగని చిరునవ్వుతో విలువలకి ప్రాధాన్యతనిస్తూ తన కుటుంబంతో పాటు మన ఇంపాక్ట్ కుటుంబానికి కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంటున్న ఒక మహిళా శక్తి అని చెప్పొచ్చు. అండ్ షీ ఈస్ నన్ అదర్ దాన్ విజయలక్ష్మి గారు వంగ. అండ్ తన క్వాలిఫికేషన్స్ బిఏ బిఈడి అండ్ ఎంఏ ఇంగ్లీష్ అట్ నాగార్జున యూనివర్సిటీ అండ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సోషల్ టీచర్ వర్క్. ఒక ప్రిన్సిపల్ గా కూడా తన స్కూల్లో తను ఒక స్కూల్ పెట్టి ప్రిన్సిపల్ గా ఉన్నారు. అండ్ గుంటూరులో కూడా ఒక ప్రిన్సిపల్ గా ఒక స్కూల్లో రెప్యూటెడ్ స్కూల్లో వర్క్ చేశారు. అండ్ నౌ ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగు పెట్టారు. షీఈ్ 70th బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఎన్నో ఈపీఎస్, టీపీడీ, టీటీడబ్ల్యూఎస్ లో యాక్టివ్ మెంటర్ గా ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోను ఎన్నో క్లాసులు తీసుకుంటూ ఎంతో మందికి తన వాల్యూస్ ని తనకున్న నాలెడ్జ్ ని షేర్ చేశారు. అదే క్రమంలో హెల్త్ ఈజ్ వెల్త్ అనే డిజైనర్ టాక్ కోఆర్డినేటర్ అనే ప్రోగ్రామ్ కి డిజైనర్ టాక్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరించారు. ఉద్దీపన 3 and 5 బ్యాచ్లకు కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. అండ్ ప్రస్తుతం ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. షీ ఈస్ నన్ అదర్ దాన్ విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, వెల్కమ్ టు జూమ్ డయాస్ మ్యామ్. దిస్ డయాస్ ఇస్ యోర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా చక్కగా నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఫస్ట్ సో ఇక్కడే ఉన్నా కానీ కలుసుకోవడం అనేది చాలా రోజులు అయిపోయింది. మనం మళ్ళీ ఇలా ఆన్లైన్ లో కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఉద్దీపన టీపీడీ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా మనందరం చక్కగా ఈ రోజు మళ్ళీ మీట్ అయ్యాము. సో గత 6 days గా మనకి ఈ క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి. సో టాపిక్ లోకి వెళ్లే ముందు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అలానే విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులకు, ఇంపాక్ట్ ఫౌండేషన్ సృష్టికర్త అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలానే విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయ్యుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి శ్రీ కదం కృష్ణమూర్తి గారికి, ఏఎన్ఆర్ గారికి, అలానే నండూరి సుబ్బారావు గారికి, మన ఈ నైపుణ్య ఉద్దీపన బ్యాచ్ ఇన్ఛార్జెస్ అయినటువంటి తేజస్వి ముదిగొండ గారికి, అలానే ప్రవీణ్ కలపాల గారికి, స్వర్ణ మేడం కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సీనియర్ ఇంపాక్ట్ సభ్యులందరికీ మరియు మీ అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలండి. సో ఈ రోజు మనం టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక మంచి టాపిక్ ని, విలువైనటువంటి టాపిక్ ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో ప్రతి టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ లైఫ్ ని లీడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ చాలా మెయిన్ టాపిక్స్ ఏనండి. సో మనం ఏది చేయాలన్నా, ఎట్లా స్టార్ట్ చేయాలన్నా, మనం గోల్స్ ని రీచ్ అవ్వాలన్నా,
ప్రతి ఒక్కటి కూడా టైంతో ముడిపడి ఉంటుంది కాబట్టి టైంకు సంబంధించి ఆ టైంని మనం మన అవసరాలకి తగ్గట్టు ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నిటి గురించి ఈరోజు మనం ఈ టాపిక్ లో నేర్చుకోబోతున్నాము. మనందరికీ తెలుసు, రోజు ప్రతి లేచిన దగ్గర నుంచి కూడా ఇంట్లో తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ తలుచుకుంటామో, ప్రతి రిలేటివ్స్ ని అందరినీ తలుచుకుంటామో లేదో కానీ ప్రతి క్షణం ప్రతి మూమెంట్ లోనూ టైంని గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాము, మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనం చూసేటటువంటిది, ఇంట్లో ఎదురుగా పెట్టుకొని చూసేటటువంటిది ఏంటండి? గోడ గడియారం కదా. టైంకి సంబంధించే చేస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాం. సో అంటే టైంకి తగ్గట్టు, టైంకి అనుగుణంగా మనం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం మన జీవితాన్ని, మన యొక్క రోజుని స్టార్ట్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు కూడా. సో దానికి తగ్గట్టుగా మనం మన యొక్క వర్క్స్ ని మనము అరేంజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలానే ప్రతి జీవితంలో, మన ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి జీవప్రాణికి వేరు వేరు రకాలుగా ఉండొచ్చు. అంటే మనుషుల యొక్క బాడీలో కానీ, మనుషుల యొక్క మెంటాలిటీలో కావచ్చు, లేదా ధనికులు పేదరికంలో కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి జాతులు, మతాలు, ఎవరు డిఫరెంట్ గా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ అయినటువంటిది టైం. అవునంటారా కాదంటారా సార్? సో పేదవాడికైనా 24 గంటలే ఉంటుంది. అలానే మన దేశాన్ని శాసించేటటువంటి రాజకీయ నాయకులకైనా, లేదా పెద్ద పెద్ద మహనీయులకైనా, బిగ్ షాట్స్ కైనా కూడా టైం అనేది ఆ 24 hours మాత్రమే ఉంటుంది. సో మరి దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దాని మీదే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది కదండి. సో దానికి తగ్గట్టుగా మరి మనం యొక్క అవసరాలకి తగ్గట్టు మన టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనకి చాలా ముఖ్యం. సో అంత విలువైనటువంటి టైంని, దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు మన పురాతన కాలం నుంచి కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. టైం అనేది, కాలం అనేది కాంచనతుల్యం, బంగారం కంటే కూడా విలువైనటువంటిది. అలానే టైం ఈజ్ మనీ అంటాం. సో మనము మనీ సంపాదించవచ్చు, లేదా దాన్ని పోగొట్టుకోవచ్చు. బట్ కానీ ఒక్కసారి గడిచిపోయినటువంటి సెకండ్ అనేది, నిమిషం, మినిట్ అనేది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందా అంటే అది ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి రాదు. సో అట్లాంటి విలువైనటువంటి టైంని మనము ఎంత జాగ్రత్తగా మన లైఫ్ లో ఉపయోగించుకోవాలి, దీని ద్వారా మన సక్సెస్ ని ఎలా సాధించుకోవాలి అనేటటువంటిది ఈ రోజు టాపిక్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి, నాకు, మీకు, అందరికీ కూడా. మరి ఇంత విలువైనటువంటి ఈ టైంని మరి అత్యవసరమైనటువంటి టైం ఎలా తెలుస్తుంది? ఇంత విలువైనటువంటి టైం, దాని యొక్క వ్యాలిడిటీ అనేది, దాని యొక్క వాల్యూ అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్? సో టైం ఇంత వాల్యుబుల్, సో చాలా విలువైనటువంటిది అనేటటువంటిది ఎలా తెలుసుకుంటాం మనం? సార్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో తెలుస్తుంది? గడిచిన క్షణం మళ్ళీ తిరిగి రాదు. ఎస్ మేడం, కరెక్ట్. అలానే ఆ టైం యొక్క విలువ అనేది, దాని యొక్క వాల్యూ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇష్యూస్ ఏదైనా జరిగినప్పుడు, లేదా అత్యవసరంగా మనం ఎక్కడికన్నా వెళ్లాల్సి వచ్చినప్పుడు, లేదా ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దాని యొక్క వాల్యూ అనేది మనకి తెలుస్తుంది. ఈజ్ ఇట్ రైట్? సో మనము ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాము, అన్ఎక్స్పెక్టెడ్ గా హడావిడిగా పరుగులు పెడుతూ ఉంటాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇప్పుడు ఎక్కువ అత్యాధునికంగా డెవలప్ అవుతున్నటువంటి ఈ ప్రపంచంలో సో దానికి తగ్గట్టు మనము కూడా పరిగెత్తుతూ ఉండాలి. కాబట్టి హరీబరీగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ టైం ని మనం చూసుకుంటూ, అరే టైం అయిపోతుంది అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెళ్ళిపోయేటటువంటి టైంలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరగవచ్చు, హాస్పిటలైజేషన్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో అత్యవసరంగా మనకి ఏదైనా జరిగినప్పుడు దాని యొక్క టైం వాల్యూ అనేది మనకి తెలుస్తుంది కదండి. సో అలానే ఒక కుర్రవాడు ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు, సో అలానే ఒక పిల్లవాడు ఎవరన్నా ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు, సో ట్రాఫిక్ జామ్ అయి ఒక్క నిమిషము తనకి లేట్ అయ్యి అక్కడ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ఏదైనా టైం అయిపోయిందని చెప్పేసి తనని ఆపేసినప్పుడు ఆ పిల్లవాడికి అప్పుడు తెలుస్తుంది ఆ టైం యొక్క వాల్యూ అనేది.
సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకి అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అరే ఇంకొక క్షణం ముందొస్తే బాగుండేది, లేదా ఇంకొక 5 మినిట్స్ ముందొస్తే బాగుండేది, అనుకున్నటువంటి టైంకి అనుకున్నట్టు వస్తే బాగుండేది, మనం చక్కగా మనం మన యొక్క పనుల్ని నెరవేర్చుకోగలిగే వాళ్ళము అని చెప్పేసి మనకి అప్పుడు తెలుస్తుంది అనమాట ఆ టైం యొక్క వాల్యూ అనేది. సో ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనికి కూడా టైంతో ముడిపడే ఉంటుంది. కాబట్టి టైం యొక్క వాల్యూని తెలుసుకొని దాన్ని ఎప్పుడు ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేటటువంటి మెయిన్ ఇక్కడ మనకు ఉపయోగం. కాబట్టి సో దాన్ని తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకోగలిగినప్పుడే దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంత విలువైనటువంటి ఈ టైంని మరి మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటటువంటి విషయంలో మనం ఈరోజు టైం మేనేజ్మెంట్ గా చెప్పుకోబోతూ ఉన్నాము. సో దీనికి ఎగ్జాంపుల్ గా మన గాంధీ గారిని తీసుకున్నా గానీ, సో మన మహానుభావులు అందరూ కూడా సమయ పాలనని పాటించుకుంటూ క్రమశిక్షణతోటి వాళ్ళు ముందుకు వెళ్ళారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ యొక్క లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో అలానే గాంధీ గారు కూడా తను సమయ పాలన చాలా ఇదిగా పాటించే వాళ్ళంట. తనకున్నటువంటి టైం 24 గంటల టైం ని కూడా ఒక్క నిమిషం కూడా తను దాన్ని వేస్ట్ అవనీయకుండా చూసుకునే వాళ్ళంట. ఈవెన్ బ్రష్ చేసేటటువంటి టైంలో కూడా భగవద్గీత శ్లోకాలని ఆయన వల్లించుకుంటూ ఉండేవాళ్ళంట. అంత ఇదిగా తను పాటించారు. కాబట్టి సో మన భారత స్వాతంత్ర సమర యోధుల్లో ఎంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నా గానీ, సో గాంధీ గారిని మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము, మన భారత జాతిపితగా మనం వర్ణించుకుంటూ ఉంటాం. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా టైంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి టైం వాల్యూని తెలుసుకొని దాన్ని సక్రమంగా వాడినటువంటి వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతూ ఉంటారు. సో దాని గురించి తెలియనటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. మరి దీన్ని మనం ఉన్నటువంటి సెక్టార్స్ లో కావచ్చు, మనం పనిచేసేటటువంటి వివిధ కార్యక్రమాల్లో, వివిధ ఆఫీసుల్లో కావచ్చు, మన పనుల్లో కావచ్చు, దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేటటువంటిది ఈ రోజు మనం టైం మేనేజ్మెంట్ లో తెలుసుకుందాం. సార్ స్లైడ్స్ ఓపెన్ చేస్తాం. సో వాట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్? టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? అసలు మనము టైం ని మేనేజ్ చేయగలమా? టైం ని మనం మేనేజ్ చేయగలమా అండి? లేదా టైమే మనల్ని మేనేజ్ చేస్తుందా? టైం పరిగెడుతున్నటువంటి కాలాన్ని మనం ఏమన్నా ఆపగలుగుతామా? సో ఈ పరిగెడుతున్నటువంటి కాలంలో మనం ఎప్పుడో పుడుతూ ఉంటాము, ఎప్పుడో పోతూ ఉంటాము. సక్సెస్ వస్తూ ఉంటుంది, ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది, లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాము ఈ దైనందిన జీవితంలో కదా. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ అది పరిగెత్తే క్రమంలో ఆ టైం అనేది పరిగెడుతూనే ఉంటుంది. కానీ మనం కాలాన్ని మాత్రం ఆపలేము. బట్ కానీ మనం ఇక్కడ ఏం చేయగలము అంటే, మన పరిస్థితులకు అనుగుణంగా మనం వాటిని టైంని మనం సెట్ చేసుకోవాలి. అంటే ఉన్న టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటిది తెలుసుకుని ఆ కార్యక్రమాలకు అనుగుణంగా దాన్ని మనము మేనేజ్ చేసుకోగలిగితే అది అప్పుడు మనము సక్సెస్ అయినట్టు ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ ప్రవీణ్ గారు స్లైడ్స్ చూస్తారు ఒకసారి. మేడం 2 minutes మ్యామ్. ఓకే సార్, ఓకే. సో సమయ పాలన అంటే ఏంటి? దీనికి సంబంధించి నేను ఒక కవిత చెప్తానండి. సో ఇది కూడా నేను విన్నాను ఒకసారి. సమయ పాలన పంచభూతాలకి ఉంది సమయ పాలన, సూర్యచంద్రులకు ఉంది సమయ పాలన, పెరిగే పైరుకు ఉంది సమయ పాలన, పారే ఏరుకు ఉంది సమయ పాలన, వచ్చే ఋతువుకి ఉంది సమయ పాలన, గడిచే నెలలకు ఉంది సమయ పాలన, పుట్టే బిడ్డకు ఉంది, అలానే చచ్చే జీవికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. ఎవరి కోసం ఏది ఆగిపోదు, ప్రపంచం ఎప్పుడు ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి ఉంటుంది, లేదా నువ్వు లేకపోతే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. కాబట్టి ఉన్న సమయాన్ని మనం మనకు అనుగుణంగా మలుచుకోగలిగినప్పుడే అది కరెక్ట్ టైం మేనేజ్మెంట్ గా మనము తీసుకోవచ్చు.
సో అలాంటి టైం మేనేజ్మెంట్ గురించి, సో కరెక్ట్ టైంలో అంటే మనకున్నటువంటి పనులకు అనుగుణంగా టైం ని మనము కరెక్ట్ గా మేనేజ్ చేసుకోగలిగితే డిఫరెంట్ యాక్టివిటీస్ మధ్య దాన్నే మనము టైం మేనేజ్మెంట్ అంటాము. సో అంటే కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ గా రైట్ వేలో మనము రైట్ టైం ని మనం ఎప్పుడైతే ఉపయోగించుకోగలుగుతామో సో దట్ ఈస్ కాల్డ్ టైం మేనేజ్మెంట్ అన్నమాట. సో దీనికి సంబంధించి టైం మేనేజ్మెంట్ ని మరి ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి? Sir, is it work? Okay. సార్ ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఉన్నాము. సో అది స్కూల్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే అదర్ సెక్టార్స్ వాళ్ళు అందరూ కూడా కావచ్చు. సో బట్ అందరము కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉరుకులు పరుగుల మీద పడిగెడుతూనే ఉంటాం కాబట్టి మనందరికీ కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. మనం ఉన్నటువంటి సెక్టార్ లో మనం గ్రోత్ అవ్వాలి అంటే కూడా. ఎస్ సార్, ఎస్. సో ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్? సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ హౌ టు డివైడ్ యువర్ టైం బిట్వీన్ డిఫరెంట్ స్పెసిఫిక్ యాక్టివిటీస్. సో మనం చేసేటటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ కి మధ్య టైం ని మనము ఎలా ఆర్గనైజ్ చేసుకోగలిగాము, ఎలా ప్లానింగ్ చేసుకోగలిగాము అనేటటువంటిదే టైం మేనేజ్మెంట్ అండి. సో మరి గుడ్ టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో మనం ఎంత హార్డ్ వర్క్ ఉన్నటువంటి దాన్ని కూడా స్మార్ట్ గా మనం ఎప్పుడైతే చేసుకోగలిగి దాన్ని టైంలో మనం కంప్లీట్ చేయగలుగుతామో దాన్ని గుడ్ టైం మేనేజ్మెంట్ అంటాము. సో ఒక విధంగా చెప్పాలి అంటే డూయింగ్ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం ఈస్ కాల్డ్ టైం మేనేజ్మెంట్. అంటే కరెక్ట్ పనిని కరెక్ట్ టైంలో చేయటం అనేదే టైం మేనేజ్మెంట్ అన్నమాట. సో మరి ఈ టైం మేనేజ్మెంట్ లో సార్ నెక్స్ట్ సో మరి టైం మేనేజ్మెంట్ కి మనం ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనము ఆ టైం ని మనం సెట్ చేసుకోగలుగుతాము, దీనికి తీసుకోవాల్సినటువంటి మరి జాగ్రత్తలు ఏంటో చూస్తే ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉండాలండి. సో టైం ని మనం మేనేజ్ చేసుకొని మన దానికి తగ్గట్టుగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలంటే ఫస్ట్ మనం దానికి తగ్గట్టుగా మనకి ఏం చేయబోతున్నాము ఏంటి అనేది ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో సెట్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో మనం ఏది సాధించాలనుకుంటున్నాము దానికి తగ్గట్టుగా ప్లాన్ ని మనం చేసుకోగలగాలి. అలానే దానికి సంబంధించిన వనరులు ఏంటి, అవన్నీ మనకు ఉన్నాయా లేవా, వాటన్నింటినీ కూడా పరిపూర్ణంగా మనము ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అలానే సెట్టింగ్ డెడ్ లైన్స్. సో మనం ఈ టాపిక్ ని మనం లేదా ఈ పనిని ఇంతలోపు చేయాలి, లేదా 1 గంటలో కంప్లీట్ చేయాలి, లేదా 2 hours లో కంప్లీట్ చేయాలి. సో దానికి ఒక పర్టికులర్ డెడ్ లైన్ అనేది మనం ఇచ్చుకోగలిగితే కంపల్సరీ కూడా దాన్ని మనము అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో మనం ప్రతి ఒక్కటి కూడా అన్ని నాదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కాబట్టి సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం పక్కన పెట్టి సో ఇంపార్టెంట్ వాటివి ప్రయారిటీస్ ఇవ్వగలిసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ అనుకున్న వాటిని మనము ముందుగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చేసుకోగలిగినప్పుడు టైం ని మనము దానికి తగినట్టుగా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. అలానే స్పెండింగ్ ద రైట్ టైం ఆన్ ద రైట్ యాక్టివిటీ. సో మనకున్నటువంటి టైం ని మనకి ఏది ఇంపార్టెంట్, సో కరెక్ట్ యాక్టివిటీ ఏంటి, దానికి తగ్గట్టుగా దానికి మనము టైం ని యూటిలైజ్ చేసుకోగలిగితే
ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము. అలా దానికి తగ్గట్టుగా మనం మన టైం ని మేనేజ్ చేసుకోగలగాలి. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సక్రమంగా ఉంచుకొని మనము ఒక ప్లాన్ తోటి ముందుకు వెళ్తామో అప్పుడు కరెక్ట్ గా మనము సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి 3 P's అనేది కూడా చాలా ముఖ్యమండి. సో అంటే ఇక్కడ సార్ నెక్స్ట్ ఎస్. సో దీంట్లో మరి ఈ 3 P's అనేది ఎలా ఉపయోగపడతాయి టైం మేనేజ్మెంట్ లో అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు కరెక్ట్ ప్లానింగ్ అనేది మనకి చాలా అవసరం. మనం ఏం సాధించాలనుకుంటున్నాం, అసలు మన గోల్ ఏంటి, సో మనం ఉన్నటువంటి సెక్టార్ లో మనం ఇంకొంత ప్రమోషన్ కి రావాలా, లేకపోతే ఎలా చేయాలి, లేదా డబ్బు పరంగా మనం ఇంకా ఏమన్నా గ్రోత్ అవ్వాలా, లేదా అలాంటిది మనం ఎన్ని రోజుల్లో మనము దాన్ని రీచ్ అవ్వాలి. సో ఇట్లా మనము దాన్ని ఒక గోల్ అనేది పెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకోగలిగితే అది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలానే దానికి తగ్గట్టుగా ప్రయారిటీ ఇవ్వాలి. సో మన ప్లానింగ్ కి తగ్గట్టుగా అంటే అనవసర విషయాలు ఏంటి, లేదా అవసరమైనటువంటి విషయాలు ఏంటి, లేదా ప్రయారిటీ ఇవ్వగలిసినటువంటి పనులేంటి, వాటిని మనం బేరీజ్ చేసుకొని ఏంటి వేస్ట్ గా ఏమన్నా చేస్తున్నామా, లేకపోతే ఉపయోగకరంగా ఉండేటటువంటివే మనం ఏమన్నా చేస్తున్నామా లేదా ఆలోచించుకొని, సో ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి వాటికి ప్రాధాన్యతని ఇస్తూ, సో ఎప్పుడైతే మనం పర్ఫార్మ్ చేయగలుగుతామో దాన్ని మనము ఎప్పటికప్పుడు యాక్టివిటీ రూపంలో మనం దాన్ని చేసుకోగలుగుతామో అప్పుడు మనకి ఖచ్చితంగా మనము దాన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా టైం ని మేనేజ్ చేసుకుంటే కరెక్ట్ ప్లానింగ్ ప్రయారిటీ తోటి పర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తే మనము దాన్ని చేరుకోవడానికి ఖచ్చితంగా మనం అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలానే మరి వీటికి సంబంధించి మనం ఎలాంటి స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి అన్నీ తెలుసు, బట్ కానీ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొంచెం బెటర్ గా మనము ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం బెటర్ గా మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం చూసుకుంటే. సార్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ 7 ఎసెన్షియల్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ దట్ వి ఇంప్రూవ్ యువర్ లైఫ్. సో వీటిని మనం పాటించినట్లయితే కొంచెం మనం ఉన్నటువంటి సెక్టార్లో కావచ్చు, మనం లైఫ్ లో ఇంకొంచెం బెటర్ గా మనం ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో అవేంటో మనం ఒకసారి చూద్దాము. డూ ఏ టైం ఆడిట్. సో ఎప్పటికప్పుడు మనం ఏం సాధించాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ ఉన్నాము, దాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా, ఈ రోజు మనం ఏం చేయబోతున్నాము, లేదా రేపు ఏం చేయబోతున్నాము, లేదా ఇంకొక నెల తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము, దానికి తగ్గట్టుగా మన ప్లానింగ్ ని ఆడిట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ రోజు నేను ఈ పని చేశానా లేదా, లేకపోతే ఎక్కడ ఇది లాస్ అయింది, సో దానికి తగ్గట్టుగా మళ్ళీ ఎక్కడైనా వేస్ట్ అయిపోతే ఆ టైం ని ఆ పనికి తగ్గట్టుగా ఇంకొక దానితో మనం అడ్జస్ట్ చేసుకోవటం, ఇలా ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకుని వెళ్తూ ఉంటే టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. సో అలానే బ్లాక్ డిస్ట్రాక్షన్స్. సో అంటే మనం వెళ్తున్నటువంటి క్రమంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. సో ఒక్కొక్కసారి మనము ఈ రోజు వేరే ఆఫీస్ కు వెళ్ళాలనుకున్నా, లేదా ఇంపార్టెంట్ పని ఉంది, లేదా ఆ ఇంపార్టెంట్ పని రోజు ఏదన్నా అనుకోకుండా ఏదన్నా ఫంక్షన్ రావచ్చు, లేదా వెళ్లాల్సినటువంటి పని ఇంకోటి ఏదైనా రావచ్చు. సో ఇలా అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. వెళ్ళేటటువంటి మార్గం అనేది ప్రతి చోట సక్రమంగా ఉండదు, ప్రతిదీ అంతా కూడా స్ట్రైట్ గా ఉండదు. సో మనం వెళ్ళేటటువంటి దారిలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అడ్డంకుల్ని మనము తీసివేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం. కాబట్టి ఆ వస్తున్నటువంటి అడ్డంకులు ఏంటో తెలుసుకుని వాటిని కొంచెం మనం డైవర్ట్ చేసుకోగలిగితే చక్కగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలానే షెడ్యూల్ ఎవర్ సెల్ఫ్. సో మరి మనం అనుకున్నటువంటి దానికి తగ్గట్టుగా టైం మేనేజ్మెంట్, టైం కి తగ్గట్టుగా మన షెడ్యూల్ ని మనము ముందే షెడ్యూల్ చేసుకోగలగాలి. ఎందుకంటే మనం ఏం కావాలనుకుంటున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం అనేది మనకే తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా మన షెడ్యూల్ ని మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ రోజు ఏం చేస్తున్నాము, సో ఈ రోజు ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి, లేదా వేస్ట్ గా ఏదైనా చేయబోతున్నామా, లేదా అసలు దానికి తగ్గినటువంటి షెడ్యూల్ ఏంటి, అసలు ఈ రోజు మార్నింగ్ లెగవగానే ఈ రోజు మనం చేయాల్సిన షెడ్యూల్ ని మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, దానికి తగ్గట్టుగా మనం మన టైం ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్క రోజు కూడా షెడ్యూల్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా మనము మన టైంని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అలానే అవాయిడ్ మల్టీ టాస్కింగ్.
ఈ టైం షెడ్యూల్ అనేది లేకపోతే ఏమవుతుందంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది వివిధ రకాలుగా చేస్తూ ఉంటాం. అంటే దానికి ఒక టైం అనేది ఉండదు. బయటికి వెళ్తే ఏ టైంకి వస్తామో తెలియదు, వేరే వాళ్ళతో చిట్ చాట్ చేస్తుంటే ఏ టైంకి అయిపోతుందో తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా వేస్ట్ ఏవైతే ఉంటాయో మల్టీ టాస్కింగ్ పనులన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని అన్నిటినీ కూడా అవాయిడ్ చేస్తూ మెయిన్ ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్తే మనకి చాలా చక్కగా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అలానే ఇన్సిస్ట్ దట్ అదర్స్ రెస్పెక్ట్ యువర్ టైం. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ పాటించుకుంటూ మన టైంకి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఇతరుల మీద ఇతరుల మీద మనం డిపెండ్ అవ్వకుండా మన టైంని మనం మేనేజ్ చేసుకుని మన పనులకు మనం ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ లైఫ్ లో సక్సెస్ అవుతూ ఉంటామో అప్పుడే అదర్ వాళ్ళు కూడా మనకి మన టైంకి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి. అలానే కీప్ యువర్ కాల్ టు యాక్షన్ ఇన్ మైండ్. సో ఎప్పుడైతే మన మైండ్ మనల్ని తట్టి లేపుతుందో సో ఈ టైంకి ఇది చేయాలి, సో మనం ఎప్పుడైతే ఆడిట్ పెట్టుకుంటామో లేదా షెడ్యూల్ చేసుకొని ఉంటామో ఖచ్చితంగా ఆ టైంకి ఇది చేయాలి అని చెప్పేసి మన మైండ్ అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కాల్ టు యాక్షన్, సో మనం ఈ టైంకి ఇది చేయాలి అని చెప్పేసి మన మెదడు ఎప్పుడైతే మనకి ఆ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుందో ఖచ్చితంగా అప్పటికప్పుడు మనం అలర్ట్ అయ్యి సో దానికి తగ్గట్టుగా మన వర్క్ ని మనము స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలానే గెట్ ఎనఫ్ డౌన్ టైం అండ్ రెస్ట్. సో కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ టైం మేనేజ్మెంట్ లో పాటించుకుంటూ ప్రతి ఒక్క పనిని మనం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాము. దానికి తగ్గట్టుగా మనకి ఫ్రీ టైం అనేది దొరుకుతుంది, దానికి తగ్గట్టు రెస్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి హ్యాపీగా మనము మన లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి అలానే సక్సెస్ అవడానికి మన లైఫ్ కి అవకాశం ఉంటుంది. సో అలానే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. 4 days నుంచి ఫీవర్ తో సఫర్ అవుతూ ఉన్నాను. అలాగే గోల్స్. సో మన ప్రతి ఒక్కరికి కూడా గోల్స్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఏం సాధించాలనుకుంటున్నాం అనేది సో దానికి తగ్గట్టుగా మన టైం ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది చాలా ముఖ్యం. సో దీంట్లో మనకి స్మార్ట్ అనేది మన యాక్రోనిమ్ గా ప్రతి ఒక్క దాంట్లో చెప్పుకుంటాం. గోల్ సెట్టింగ్ లో కూడా మనకి స్మార్ట్ అనేది యాక్రోనిమ్ గా చెప్పుకుంటాం. బట్ ఇక్కడ కూడా మన టైం మేనేజ్మెంట్ లో స్మార్ట్ అనేటటువంటి యాక్రోనిమ్ తో మన టైం ని మన గోల్ కి అనుగుణంగా మనం ఎలా మలుచుకోవచ్చు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా ఎస్ వచ్చేసి స్పెసిఫిక్ అండి. మనకి తెలుసు మన యొక్క గోల్ ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి కదా. సో అంటే నేను ఉన్న సెక్టార్ లో ప్రమోషన్స్ తీసుకోవాలా, లేకపోతే నేను ఇంకా లైఫ్ లో ఏదైనా చేయాలనుకుంటున్నానా, లేదా ఇది కాకుండా నేను వేరే రూట్ లో నేను ఏదైనా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా మన గోల్ ఎలా సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఒక గోల్ అనేది ఉండాలండి. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ గోల్ ఉండాలి. సో దాంట్లో భాగంగానే ఈ రోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. సో ఇన్సూరెన్స్ సెక్టార్ లో నేను వచ్చేసి 6 months అయిందండి. అంతకుముందు టీచింగ్ ఫీల్డ్ లో చెప్పేదాన్ని, టీచింగ్ లో ఉండేదాన్ని స్కూల్లో. సో 6 months నార్మ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి యాజ్ ఏ పార్ట్నర్ గా లేదా యాజ్ ఏ ఎంప్లాయీగా. సో నేను ఈ 5 months లో నేను ఖచ్చితంగా నా గోల్ ని సక్సెస్ అవ్వాలి, నేను దీంట్లో ప్రమోషన్ తీసుకోవాలి అనుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను చక్కగా రోజు డ్రైవ్ చేసుకున్నాను. ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ గారితో తేజ గారితో కూడా కాల్స్ కూడా అన్ని ఆపేశాను. సో దాని మీదే ఫోకస్ చేశాను. ప్రతిరోజు కూడా అటెండ్ అవుతూ ఉన్నాను. సో దాంట్లో భాగంగానే ఈ రోజు దాంట్లో యాజ్ ఏ పార్ట్నర్ గా 5 months 6 months లో కంప్లీట్ చేయాల్సినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 5 months లోనే కంప్లీట్ చేసుకున్నాను. దీంట్లో ప్రమోషన్ తీసుకున్నాను. ఈ రోజు నిన్ననే రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అలానే దీంట్లో సంబంధించి ఫ్రీ ల్యాప్టాప్ ని కూడా నేను అందిపుచ్చుకున్నాను 5 months లో. సో ఇట్లా మనం ఏదైతే అనుకుంటామో ప్రతి సెక్టర్ లో కూడా ఇలానే ఉండొచ్చండి. మనం అనుకున్న దాన్ని బట్టి ప్రతి రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. మనం ఖచ్చితంగా మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా కొంచెం టైంని అడ్జస్ట్ చేసుకుంటూ దాని మీద మనం ఫోకస్ చేసి నేను ఇది సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలుగుతాం. అది లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మనకి చెప్తూ ఉంటారు కదండి.
సో మనం ప్రతిరోజు నేను ఇది కావాలి అనుకుంటే ఖచ్చితంగా అవుతామంట. సో అట్లానే మన గోల్ ని పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇది చెయ్యాలి, నేను ఇది సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతాము. దానికి ఫస్ట్ ఇప్పుడున్నటువంటి రీసెంట్ టైంలో నాకు నేనే నిదర్శనంగా చెప్పుకుంటాను, నేనే ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాను. సో ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అలానే మన గోల్స్ స్పెసిఫిక్ గా ఉండాలనేది చాలా ముఖ్యం. దానికి తగ్గట్టుగా మెజరబుల్, ఎం ఫర్ మెజరబుల్. సో దాన్ని మనము దానికి టైం మేనేజ్మెంట్ లో వచ్చేసి దానికి తగ్గట్టుగా గోల్ కి తగ్గట్టుగా దాన్ని మనము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాము. సో ప్రతి ఒక్క రోజు దాన్ని మెజర్ చేసుకుంటూ ఈ రోజు ఏం చేస్తాను, లేదా ఇంకొక రోజు ఏం చేస్తున్నాను, లేదా దానికి తగ్గట్టుగా ఇంకా నాకు ఎంత టైం ఉంది, దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటూ దీనికి ఇంకా పర్టికులర్ గా ఈ టైంలో నేను సాధిస్తున్నానా లేదా, లేదా ఎక్కడన్నా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయా, సో వాటిని ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకుంటూ కొలత వేసుకు, మెజరబుల్ అంటే కొలతలు అంటాం కదండి. సో అట్లా ఎప్పటికప్పుడు మనం బేరీజ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం దాన్ని సాధిస్తాం. అలానే అటైనబుల్, ఏ ఫర్ అటైనబుల్, సాధించగలిగిందై ఉండాలి. అంటే మనం చేస్తున్నటువంటి గోల్, మనం ఏదైతే పెట్టుకున్నామో గోల్, దానికి తగ్గట్టుగా ఆ గోల్ సాధించదగిందా లేదా, నేను ఇప్పుడు కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేదా, ఏ టైంలో నేను సాధించాలి అనుకుంటున్నాను, 6 months లేకపోతే 1 year లోనా, లేకపోతే ఎంతవరకు నేను సాధించాలి అనుకుంటున్నాను. సో ఆ సాధించేటటువంటి క్రమంలో ఆ గోల్ అనేది వాస్తవికమైనదా కాదా. సో నేను ఇప్పుడు 6 months లో నేను వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాను, లేదా 1 dayనే తగ్గాలి అంటే అది సాధ్యమవుతుందా లేదు. సో 6 months నేను దాని గురించి నేను ఏదో ఒక వాకింగ్ చేయటమో, లేదా ఎక్సర్సైజ్ చేయటమో, ఏదో చేయటం, ఇలాంటివన్నీ చేస్తేనే నేను ఒక 6 months లోనో లేదా ఒక 1 year లోనో నేను తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ అదే రియలిస్టిక్ గా కాకుండా నేను ఇప్పటికిప్పుడు తగ్గాలి అంటే అది వాస్తవికంగా జరిగేదేనా, జరగదు. అలానే మన ఇవి కూడా గోల్స్ కూడా ఖచ్చితంగా జరిగేటటువంటివి ఉండాలి, వాస్తవికం అయి ఉండాలి. అలానే దానికి తగ్గట్టుగా టైం అన్ని మనం పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారం మనము దాన్ని ఎప్పుడైతే సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం, ఈ రోజు ఈ పని చేస్తున్నాము, లేదా నెక్స్ట్ డే ఏం చేయాలి, దానికి తగ్గట్టు మనం షెడ్యూల్ ని ముందే రాసుకుంటాం. కాబట్టి ఆ గోల్ కి తగ్గట్టుగా ఆ టైం వాడిని మనం ఖచ్చితంగా లిమిట్ చేసుకుంటూ, టైం వాడిని సెట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని కొలుచుకుంటూ, ఈ రోజు నేను చేస్తున్నానా లేదా, లేకపోతే ఎక్కడన్నా డ్రాప్స్ వచ్చినాయా, సో వీటిని మనము తెలుసుకుంటూ సాధించదగినటువంటి క్రమంలో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ టైం మేనేజ్మెంట్ ని పాటించుకుంటూ ఖచ్చితంగా దాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఏది సాధించాలన్నా కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది కూడా మన పనులకు తగ్గట్టుగా దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది, ఆ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి టైం మేనేజ్మెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి, లేదా దాని వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? టైం మేనేజ్మెంట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా అండి, లేదా ఏమన్నా డిఫాల్ట్స్ ఏమన్నా ఉంటాయంటారా? సార్ బోర్ కొట్టిస్తున్నానా? ఉపయోగాలు ఉంటాయి మేడం. ఉపయోగాలే ఉంటాయి కదండి. ఎస్, సో ఇక్కడ కూడా మనం ఉపయోగాల గురించే మాట్లాడుకుందాము. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్, లెస్ స్ట్రెస్. సో టైం ని మనం మన అవసరాలకి తగ్గట్టు, మన పనులకి తగ్గట్టు వాటిని మేనేజ్ చేసుకోగలిగితే, 2 పనుల మధ్య మనం టైం ని మనం మేనేజ్ చేసుకోగలిగితే స్ట్రెస్ అనేది చాలా బాగా తగ్గుతుందంటండి. సో ఎప్పటికప్పుడు మనం టైం షెడ్యూల్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆ స్ట్రెస్ అనేది ఉండదంట. ఇది తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రెస్ పెంచుకొని బీపీ, షుగర్లు అన్ని పెంచుకుంటూ ఉన్నాం. సో టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ పోతే ఇవన్నీ తగ్గుతాయేమో మరి. అలానే బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. సో మన పనుల్లో మనకు బెటర్ గా ఇంకొంచెం వర్క్ చేసుకోవడానికి, అలానే లైఫ్ బ్యాలెన్సింగ్ గా లీడ్ చేయడానికి అనేది కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మోర్ టైం ఫ్రీడమ్ అనేది, టైం ని మనము మన యొక్క అవసరాలు, మన యొక్క పనులకి తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకుంటూ పోతే ఏ టైంలో ఏ పని చేయాలా అనేది ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆ పనిని ఆ టైంలో మనము కంప్లీట్ చేసుకుంటాము. దానికి తగ్గట్టుగా మనకి ఇంకొంత ఫ్రీడమ్ అనేది, విరామం అలా దొరకటానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. అలానే గ్రేటర్ ఫోకస్. సో వేరొక దాని మీద, అంటే టైం టు టైం మనము ఒక వర్క్ ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకొక దాని మీద ఎక్స్ట్రా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అలానే హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సో ప్రతి ఒక్కటి టైం టు టైం చేసుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి సో బెటర్ గా థింకింగ్ చేసేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి సో ఫర్దర్ గా మనకి ప్రొడక్టివిటీ ఉత్పాదకత అనేది కూడా పెరుగుతుంది అనమాట. అంటే మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది బెటర్ లెవెల్స్, హయ్యర్ లెవెల్స్ లో. అలానే లెస్ ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదాలు వేస్తూ ఉంటాము. మనకేంటంటే టైం మేనేజ్మెంట్ ని పాటించలేనప్పుడు, హడావుడిగా హరీబరీగా పరిగెత్తేటప్పుడు సో ఎక్కువ మల్టీ టాస్కింగ్ పనులు చేయాల్సి వచ్చినప్పుడు వాయిదాలు వేస్తూ ఉంటాం వాటిని. అది పక్కన పెడదాంలే, అది తర్వాత చేద్దాంలే, లేదా ఈ లోపు ఇంకొక చోటికి వెళ్ళి రావాలి అని చెప్పేసి ఇలా అసలు పనిని పక్కన పెట్టేసి అనవసరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇలాంటివి అవసరమైనటువంటివి వాయిదా వేస్తూ ఉంటాం. సో ఇట్లా టైం టు టైం ఏదైతే మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉంటామో ఈ వాయిదాలు వేసేటటువంటి పని అనేది తగ్గించుకోవచ్చు. అలానే థింగ్స్ ఆర్ సింప్లియర్ అండ్ ఈజియర్. మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో లేదా మనం ఏదైతే ఈ రోజు కంప్లీట్ చేయాలనుకుంటున్నామో లేదా గోల్స్ ని మనం ఏదైతే రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో అవన్నీ సింపుల్ గా ఈజీగా మనము మన టార్గెట్ ని కంప్లీట్ చేసుకొని వాటిని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంక్రీజ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో టైం టు టైం కంప్లీట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు, హరీబరీగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలానే ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పని గురించి ఒత్తిడి అవసరం ఉండదు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ అనేది మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఫ్రీ టైం దొరికినప్పుడు మన ఫ్యామిలీతో మనము ఎంజాయ్ చేయడానికి, స్పెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అంతకంటే ఎనర్జీ ఏముంటుందండి? ఫ్యామిలీతో మనము ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. సో ఇట్లా టైం మేనేజ్మెంట్ ని చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మనం అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే లెస్ డిస్ట్రాక్షనిజం, అంటే వాయిదాలు అలానే అడ్డంకులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం తొలగించుకోవచ్చు. సో ఇంకొంచెం బెటర్ గా మనం ఆలోచించడానికి కూడా అవకాశం దొరుకుతుంది అనమాట. సో వేరే వర్క్ గురించి అదర్గా ఇంకొంచెం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించడానికి మనకి టైం దొరుకుతుంది అనమాట. సో ఇవన్నిటిని మనం ఎప్పుడైతే చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో ఖచ్చితంగా మనము టైం మేనేజ్మెంట్ చేసుకుంటాము. ఈ ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట లైఫ్ లో. సో ఈ ఇంపార్టెంట్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. అలానే ప్రతి రోజు కూడా మనము లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకోబోయే వరకు కూడా డిఫరెంట్ మెంబర్స్ ని మనం చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో మెయిన్ ఎక్కువగా మనం చూసేది బిజీ, ఎప్పుడు కూడా నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి అనేటటువంటి వాళ్ళు, ఎక్కువగా మాట్లాడేటటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. అలానే ప్రొడక్టివిటీ అంటే టైం తక్కువగా, టైం లిమిట్ ని చేసుకుంటూ ఎక్కువగా మోర్ సక్సెస్ అయ్యేటటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? బిజీ వర్సెస్ ప్రొడక్టివిటీ. సో దీంట్లో మనం చూసినట్లయితే బిజీ పర్సన్స్ ఎలా ఉంటారు, ప్రొడక్టివిటీ కలిగినటువంటి పర్సన్స్ ఎలా ఉంటారో మనం ఒకసారి చూద్దాం. హ్యావ్ న్యూమరస్ ప్రయారిటీస్. వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే అనేక రకాలైనటువంటి పనులన్నిటికీ కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అవునా కదండి? ప్రతి ఒక్కటి కూడా నాదే అని చెప్పేసి ఎక్కువగా అందరితో కలిసి అన్ని పనులకి కూడా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఎవరన్నా వచ్చి రారా కొంతసేపు బయటకు వెళ్దాం అంటే వెళ్ళిపోతూ ఉంటాం, రామ కొంతసేపు షాపింగ్ కి వెళ్తాము అంటే వెళ్ళిపోతూ ఉంటాం మాట తీసేలాగా. సో ఇట్లా న్యూమరస్ ప్రయారిటీస్ అన్ని ఇచ్చుకుంటూ మన టైం ని మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అదే ప్రొడక్టివిటీ కలిగినటువంటి వాళ్ళు హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ ప్రయారిటీస్, అంటే కొన్నిటికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యతను ఇస్తారనమాట. అంటే ఎక్కువగా ఎక్కువగా అంటే మనుషుల్లో కలిసేటటువంటి విధానంలో కూడా తేడాలు ఉంటాయి అన్నమాట. వీళ్ళు వాళ్ళ పర్టికులర్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలానే రెస్పాండ్ విత్ ఎస్ వెరీ ఫాస్ట్. సో ప్రతి ఒక్కటి ఎవరొచ్చి ఏది అడిగినా కానీ ఎస్ నేనున్నాను, నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఎక్కువగా చెప్తూ ఉంటాము. అలానే ప్రొడక్టివిటీ కలిగినటువంటి వాళ్ళు థింక్ ట్వైస్ బిఫోర్ సేయింగ్ ఎస్. సో 1-2 సార్లు ఆలోచించి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, సో నా టైం ఏమన్నా వేస్ట్ అయిపోతుందా,
సో ఇట్లా 1-2 సార్లు ఆలోచించి వాళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు. అలానే బిజీ పర్సన్స్ ఏం చేస్తూ ఉంటాము, కీప్ ఆల్ డోర్స్ ఓపెన్. ప్రతి ఒక్కటిని కూడా మనము స్వాగతిస్తూ ఉంటాం. ఏది వచ్చినా కానీ, ఒక మ్యారేజ్ వచ్చినా అటెండ్ అవుతూ ఉంటాము, లేదా ఒక ఫంక్షన్ వచ్చినా అటెండ్ అవుతాము, లేదా ఇంకొకటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా కార్యక్రమం వచ్చినా అటెండ్ అవుతూ ఉంటాము, లేదా బయటకి ఎవరైనా పిలిచినా అటెండ్ అవుతూ. ప్రతిదీ కూడా ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసుకొని ఇట్లా మన టైం ని వేస్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క దానికి కూడా అటెండ్ అవుతూ ఉంటాం అనమాట. సో అలానే ప్రొడక్టివిటీ కలిగినటువంటి వాళ్ళు క్లోజ్ ఆర్ ద డోర్స్. సో ఏది వచ్చినా నాకు టైం లేదు, నేను పర్టికులర్ గా నా గోల్ ని నేను రీచ్ అవ్వాలి కాబట్టి నేను సాధించే క్రమంలో ఉన్నాను అని చెప్పేసి ప్రతిదీ కూడా వీళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకొని అవసరమైనటువంటి వాటికే వాళ్ళు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే బిజీ పర్సన్స్ వచ్చేసరికి కీప్ టాకింగ్ అబౌట్ హౌ బిజీ దే ఆర్. సో ఎప్పుడు కూడా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. సో నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఈ రోజు రావటం కుదరదు, లేదా ఇంకొక రోజు చేద్దాం అని చెప్పేసి వాయిదాలు వేసేటటువంటి క్రమము. సో ఎక్కడికి రమ్మన్నా ఏది చేయాలన్నా కానీ సో ఎప్పుడు బిజీ నేను చాలా బిజీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. అలానే లెట్ ద రిజల్ట్ స్పీక్ ఫర్ దెమ్సెల్ఫ్. సో ప్రొడక్టివిటీ కలిగిన వాళ్ళు ఏం సాధించాలి అనుకుంటున్నారు, లేదా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో దాని మీదే ఫోకస్ చేసి ఆ రిజల్ట్ ఎలా సాధించాలి అనేటటువంటి దాని మీదే వాళ్ళు ఫోకస్డ్ గా ఉంటారు. సో ఇట్లా వీళ్ళిద్దరికి మనము డిఫరెంట్ వాళ్ళ యాక్టివిటీస్ ని మనము బేరీస్ చేసుకోవచ్చు. అలానే బిజీ పర్సన్స్ ఆర్ మల్టీ టాస్కర్స్. సో ఎక్కువగా అన్ని పనులు చేస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా నాదేనని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అంటే కొంతమందిలో హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు, ప్రతి దానికి పిలిచినప్పుడు బాగోదు కదా వెళ్ళకపోతే అని చెప్పేసి అలా కూడా మనం వెళ్తూ ఉంటాము. సో అట్లాంటి కూడా కొన్నిటిని వాయిదా వేసుకొని ప్రొడక్టివిటీ మనం ఏం సాధించాలనేటటువంటి దాని మీద కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మన లైఫ్ లో మనం సక్సెస్ అవ్వచ్చు. అలానే కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ ఇంపార్టెంట్ గోల్. సో ప్రొడక్టివిటీ కలిగినటువంటి వాళ్ళు ఒకటే గోల్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అలానే ఆస్క్ ఫర్ అడ్వైజెస్. బిజీ పర్సన్స్ ఏం చేస్తూ ఉంటారండి, ఏం చేయాలి, ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందా, సో నేను బెటర్ గా ఇంకేం చేయాలని చెప్పేసి వాళ్ళకి తెలియనటువంటి క్రమంలో వేరే వాళ్ళ మీద కూడా డిపెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అడ్వైజెస్ తీసుకుంటూ ఉంటారు. సో మల్టీ టాస్కర్స్ గా ఉండేటటువంటి వాళ్ళు. అలానే ప్రొడక్టివిటీ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఒక వే అనేది ఉంటుంది, వాళ్ళకి పర్టికులర్ గోల్ ఉంటుంది, వాళ్ళు ఏం సాధించాలి అనేటటువంటిది వాళ్ళ ఆలోచన విధానము వేరుగా ఉంటుంది కాబట్టి టేక్ రియల్ యాక్షన్ అండ్ గెట్ ద జాబ్ డన్. సో వాళ్ళ యొక్క రియల్ యాక్షన్ ని చూపిస్తూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇలా బిజీ పర్సన్స్ కి ప్రొడక్టివిటీ కలిగినటువంటి పర్సన్స్ కి మనము డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. సో దీనికి తగ్గట్టుగా మనం మన టైం ని బిజీగా ఉంచుకోవాలా, లేకపోతే మన ప్రొడక్టివిటీకి తగ్గట్టుగా మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలా అనేది అది మన చేతుల్లోనే ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు మనం మాక్సిమైజ్ ద పవర్ ఆఫ్ యువర్ ప్రొడక్టివిటీ, మన యొక్క ఉత్పాదకతను ప్రొడక్టివిటీని మన యొక్క గోల్ కి తగ్గట్టుగా మనం డెవలప్ అవ్వాలి, లేదా మనం ఉన్న సెక్టార్ లో ఇంకొంచెం బెటర్ గా మనం ప్రమోషన్స్ తీసుకోవాలి, ఉత్పాదకతను పెంచుకోవాలి అంటే ఏం చేయాలి. సో టైం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, సో దైనందిన జీవితంలో ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క టైం సెకండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే కాబట్టి సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ మన లైఫ్ లో ప్రొడక్టివిటీని పెంచుకునేటటువంటి విధానాలు ఏంటో మనం చూసుకుంటూ ముందుకు వెళ్తాం. ప్లాన్ ద నైట్ బిఫోర్. సో మనం ఈ రోజు కంప్లీట్ అయిపోయింది, సో రేపు మనం ఏం చేయాలి, సో దానికి తగ్గట్టుగా మన ప్లాన్ ఏంటి అనేది ముందే మనం నైటే బిఫోరే మనము చేసుకోగలిగితే టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఒకసారి మనం చూసుకున్నాం అనుకోండి, సో ఈ రోజు ఏం చేయాలి అనేది ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనము మన యొక్క వర్క్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇన్ టైంలో. అలానే ప్రయారిటైజ్ యువర్ టాస్క్. సో ఏం చేయాలి అనుకుంటున్నాము అంటే ఈ రోజు మెయిన్ ఉన్నటువంటి పనులు ఏంటి, సో లేదా వేస్ట్ గా ఏదన్నా చేస్తున్నామా, ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్స్ ఏంటి, వాటికి మనము ప్రయారిటైజ్ చేసుకుంటూ అంటే దానికి ప్రాధాన్యతని ఇచ్చుకుంటూ ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని ముందు చేసుకుంటూ అలానే కొంచెం ఇంపార్టెంట్ కానటువంటి వాటిని తర్వాత చేయొచ్చు అనుకునేటటువంటి వాటిని కొంచెం తగ్గించుకొని ముందుకు వెళ్తూ ఉంటే సో టైం అనేది మనకి చాలా సేవ్ అవుతుంది, దానికి తగ్గట్టుగా మన ప్రొడక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది. అలానే క్రాస్ ఆఫ్ కంప్లీటెడ్ టాస్క్. అలానే
టాస్క్ మనం ఏదైతే ఉన్నాయో వాటిని క్రాస్ చేయకుండా కంప్లీట్ ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసుకుంటూ టాస్క్ ఏవైతే ఉన్నాయో వాటిని టైం మేనేజ్మెంట్ చేసుకోగలిగితే కంపల్సరీ వాటిని క్రాస్ చేసుకొని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. క్యారీ యువర్ అన్ఫినిష్డ్ టాస్క్. సో ఎప్పుడు కూడా అన్ఫినిష్ అంటే ఇవి ఉంచుకోకూడదు. ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నాం వాటన్నిటిని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. వీటిని ఈ రోజు వాయిదా వేసి మళ్ళీ వాటిని ఇన్కంప్లీట్ పెట్టుకొని మళ్ళీ రేపటికి మనము వాటిని పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ టైం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో ఇలాంటివన్నీ అన్ఫినిష్డ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా క్యారీ చేయకుండా సో ఏ రోజు చేసే వర్క్స్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. అలానే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జర్నల్స్. సో మనం ఏం సాధించాలో మనకు తెలుసు కాబట్టి సో మనం ప్రొఫెషనల్ గా ఎదగాలి లేదా మనము పర్సనల్ గా మనం సాధించాలి అనుకున్నప్పుడు సో ఏది సాధించాలో దానికి తగ్గట్టుగా మనము మన టైం ని మనం సెట్ చేసుకొని గోల్స్ ని సెట్ చేసుకుంటే సో మన లైఫ్ అనేది చాలా సాఫీగా లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. అలానే దానికి తగ్గట్టుగా డేట్ టైము డే అనేది మనం ముందు చెప్పుకున్నట్టు ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకుంటూ ఈ రోజు ఏం చేయాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కగా మనకి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అలానే ప్రయారిటైజ్ ఫస్ట్ 3 టాస్క్. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం మనకు తెలుసు కాబట్టి సో వాటిని ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. యూజ్ ఇట్ ఎవ్రీడే. సో ఖచ్చితంగా మనము టైం మేనేజ్మెంట్ ని ప్రతిరోజు యూజ్ చేసుకుంటూ సో దానికి తగ్గట్టుగా మన యొక్క పనులని మనం వాటిని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్రతిరోజు మనము సక్సెస్ ని సాధించవచ్చు. ఆ రోజుకు సంబంధించి అంతా కూడా సో ప్రతిరోజు హ్యాపీగా మనకి ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఏ రోజు చేయాల్సినటువంటి వర్క్స్ ని మనం ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ పోతే మనం చక్కగా మన గోల్ ని రీచ్ అవ్వచ్చు, ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. తద్వారా లైఫ్ లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. టైం 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 టైం. సో ప్రతి ఒక్కటి కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా టైంతోనే ఉంటుంది మనకి. సో టైం గురించి మనకి ఇక్కడ 4 Ds ని మనం యాక్రోనిమ్ గా చూసుకున్నట్లయితే ప్రయారిటీ మ్యాట్రిక్స్ ఇచ్చామండి. సో ఈ ప్రయారిటీ మ్యాట్రిక్స్ లో అసలు మనం చేయాల్సినటువంటివి ఏంటి, చేయకూడనటువంటివి ఏంటి, లేదా మనం చేయకుండా వేరే వాళ్ళు చేసినా జరిగేటటువంటివి ఏంటి, అసలు మనము డిలీట్ చేయాల్సినటువంటివి ఏంటి, వీటిని మనము మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే 4 Ds లో వచ్చేసరికి సో ఫస్ట్ D ఫర్ డూ. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, అసలు ఈ రోజు మనం ఏం చేయాలి అనుకుంటున్నాము దాన్ని ఫస్ట్ మన ఇంపార్టెంట్ వర్క్ ఏంటి దాని మీద ప్రయారిటీ ఇచ్చుకుంటూ సో ఫస్ట్ మనం దాన్ని చేసుకోగలిగితే మనము మన టైం ని మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే. అయితే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ D ఫర్ అంటే ఇక్కడ మనం చేయొచ్చు లేకపోతే వేరే వాళ్ళు చేసినా కానీ జరుగుతుంది, లేదా ఇంపార్టెంట్ అయినటువంటివి ఏంటి లేదా అన్ఇంపార్టెంట్ అయినటువంటి ఏంటో తెలుసుకుంటూ సో వాటిని ముందు ఇప్పుడు నేను ముందు ఆఫీస్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, బట్ అలానే ఈ రోజు నా ఫ్రెండ్ది ఇంకొక మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ కి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్, నాకు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ లో మీటింగ్ ఉన్నది దాన్ని మనం అటెండ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఫ్రెండ్ పెళ్లిని మనం అక్కడ వాయిదా వేసుకోవచ్చు, దాన్ని అక్కడ మనము కొంచెం తగ్గించుకోవచ్చు. అలానే డెలిగేట్. సో ఇక్కడ థర్డ్ D వచ్చేసి డెలిగేట్. అంటే మనం వెళ్ళినా జరుగుతుంది లేదా మన ఇంట్లో వాళ్ళు వెళ్ళినా కానీ జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మ్యారేజెస్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా వ్యవహారాలు కావచ్చు. సో వాటిలో అక్కడ ఏంటి మనమే వెళ్ళకపోయినా మన ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళినా కానీ అక్కడ పని అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మనమే మన పనిని వదిలేసి వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉండదు. సో అలాంటి వాటిని మనం కొంచెం డెలిగేట్ చేసుకుంటూ అంటే వాటిని తగ్గించుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ ని మనం పంపించి మన వర్క్ మీద మనము ఎక్కువగా మనం ఫోకస్ చేసుకోగలిగినట్లయితే టైం ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. అలానే డిలీట్, కొన్ని అసలు కంప్లీట్ గా డిలీట్ చేయాల్సినటువంటివి ఉంటాయి. సో వీటిలో మనం ఫస్ట్ డిలీట్ చేయవలసినటువంటిది బద్ధకం, అతినిద్ర అనేది, అలానే మొబైల్స్ లో చాటింగ్ అనేది, ఇంకా సోషల్ మీడియాస్ లో చాటింగ్ అనేది, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో పిల్లలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కువ సోషల్ మీడియాస్ లో కానివ్వండి వీటిలో చిట్ చాట్ చేయడం, వాట్సాప్ చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువగా బద్ధకం, చదువు మీద ఫోకస్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో వీటిని మనం కూడా కొంచెం తగ్గించుకుంటూ డిలీట్ చేయవలసినవి, ఇవి మనకు అసలు ఇంపార్టెంట్ అనేవి కావు. సో అలాంటివి వాటి మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాము. సో చేయాల్సిన వాటి మీద చేయము.
సో అవేంటో తెలుసుకుని మనము వాటిని కొంత మనం డిలీట్ చేసుకోగలిగితే మనం మన లైఫ్ లో చక్కగా సెట్ అయిపోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఇట్లా ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ గా మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం చేయకపోయినా వేరే వాళ్ళు వెళ్ళినా జరిగేటటువంటి అంశాలు ఏంటి, లేకపోతే అసలు డిలీట్ చేయవలసిన అంశాలు ఏంటి, సో వీటిని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి తగ్గట్టుగా మనం మన వర్క్స్ ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో ఇట్లా టైం మేనేజ్మెంట్ లో వీటన్నిటికీ కూడా మనకి చాలా ప్రాధాన్యత ఉంది. సో ఎప్పటికప్పుడు మనం ఆడిట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఎక్కడ తేడాలు వస్తున్నాయి లేదా ఎక్కడ మనము ఏదన్నా తగ్గిస్తున్నామా, ఈ రోజు వేరే ఇంపార్టెంట్ వర్క్ పడింది లేదా మనం అనుకున్నటువంటి షెడ్యూల్ ఏదన్నా దాని మీద ఫోకస్ చేయలేకపోయాము అనుకోండి, సో నెక్స్ట్ డే మనం దాని మీద ఇంకొంచెం ఎక్స్ట్రా మనం టైం ని మనం సెట్ చేసుకోగలిగినప్పుడు సో అనుకున్న టైంలో మనం మన గోల్ ని రీచ్ అవ్వడానికి మనం టైంలో దాన్ని సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎక్కడ అడ్డంకులు వస్తున్నాయి లేదా ఎక్కడ వాయిదాలు పడుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా ఆడిట్ చేసుకుంటూ పోతే మనకు ఖచ్చితంగా మనం మన లైఫ్ లో సక్సెస్ ని చూస్తాం. సో మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి కూడా చాలా ఇంపార్టెంట్. సో అది పేదవాళ్ళకి కావచ్చు లేదా రిచ్ పర్సన్స్ కి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా. సో మనం కామన్ గా వింటూ ఉంటాం అదర్ పీపుల్స్ మనీని మనము యూజ్ చేసుకునే కంటే అదర్ పీపుల్స్ యొక్క టైం ని యూజ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటారు కదండి. సో మరి అలా అదర్ పీపుల్స్ ని టైం ని మనము యూటిలైజ్ చేసుకోవాలా లేదా మన టైం ని మనం ఉపయోగించుకొని మన లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలా లేదా ఎదుటి వారికి మనం ఉపయోగపడాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోగలిగితే మన లైఫ్ లో మనం సక్సెస్ అవుతాము, తద్వారా మన ఇంకొంతమందికి బెటర్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి టైం మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. అలానే యాజ్ ఎ స్పీకర్ గా కూడా మనకి కొన్ని టైం మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ఉన్నాయండి. టైం ని ఎలా సేవ్ చేసుకోవాలి, టైం ని మనము ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటటువంటిది యాజ్ ఎ స్పీకర్ గా కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో అంటే ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో అంటే నలుగురితోనే ఉంటాము, బట్ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత లేదా ఒక మీటింగ్ కి వెళ్ళేటప్పుడు అందరూ అక్కడ 100 మంది ఉండొచ్చు లేదా 1000 మంది ఉండొచ్చు లేకపోతే ఎంతో మంది ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ యొక్క కళ్ళు అన్ని కూడా మన మీదే ఉంటూ ఉంటాయి. కాబట్టి సో వాళ్ళందరి యొక్క ఫోకస్ అనేది మన మీద పడకుండా మనల్ని బ్యాడ్ గా అనుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఇన్ టైమ్ లో వెళ్ళడం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు. సో అలాంటివన్నీ కూడా మనము ఖచ్చితంగా పాటించాలి అంటే టైం మేనేజ్మెంట్ అనేది యాజ్ ఎ స్పీకర్ గా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఎలాంటివి మనం పాటించాలి అనేది ఇక్కడ చూద్దాం. ప్రాక్టీస్ విత్ టైమర్. సో మనం ఒక ప్రసంగానికి వెళ్తున్నాము, ఆ ప్రసంగం ఏంటో మనకి తెలుసు. కాబట్టి సో ఈ రోజు నేను టైం మేనేజ్మెంట్ చెప్పడానికి వచ్చాను. కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ కి సంబంధించి నేను 1-2 సార్లు టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయగలిగితే నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చేటటువంటి టైము మోర్ దాన్ 40 to 50 minutes. కాబట్టి సో ఈ టైంలో నేను కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. ప్రతి ఒక్కటి కూడా టైం సెట్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం చెప్తున్నామా లేదా అనేది టైమర్ పెట్టుకొని 1-4 సార్లు ప్రాక్టీస్ చేసుకోగలిగితే అది మనకి చాలా ఉపయోగం స్పీకర్ గా. అలానే హ్యావ్ ఏ ప్లాన్ టు కట్ ద మెటీరియల్. సో మనకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళే స్పీకర్స్ రావచ్చు, లేకపోతే అనుకోకుండా ఇంకొకరు లేదా నలుగురు పెరగవచ్చు. సో అట్లాంటి అప్పుడు మనము ఎక్కడ మన ప్లాన్ ని మనం చెప్పేటటువంటి ఉపన్యాసాన్ని మనం ఎక్కడ కట్ చేసుకోవాలి లేదా ఇంకొంచెం లెందీగా మనం చెప్పుకోవచ్చు. అంటే మెంబర్స్ ఎక్కువగా లేనప్పుడు మనకి ఇంకొంచెం టైం ఇస్తారు. కాబట్టి సో ఎక్కడ కట్ చేసుకోవాలి, ఎక్కడ ఇంకొంచెం పెంచుకోవచ్చు అనేటటువంటిది మనం పర్టికులర్ గా దాని మీద ఒక ప్లాన్ అనేది మనకి ఉండాలి. అంటే టైంకి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోగలగాలన్నమాట. అంటే 40 minutes టైం ఇవ్వచ్చు లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా లేదా 1 hour పర్లేదు మేడం ఇంకొక 2 hours చెప్పండి అనైనా అనవచ్చు. సో అలాంటప్పుడు దానికి తగ్గట్టుగా మనం మన మీటింగ్ ని లేదా మన యొక్క ఉపన్యాసాన్ని మనం పెంచుకోగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం టైంకి తగ్గట్టుగా మేనేజ్ చేసుకోగలగాలి. అలానే డబుల్ డన్. సో ఇదే చెప్తున్నాం, మనకి 2 types ఆఫ్ ప్లాన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే షార్ట్ టైంలో చెప్పే విధంగా ఉండాలి, లేకపోతే లాంగ్ ఇంకొంచెం బెటర్ గా ఇంకొంచెం టైం తీసుకొని చెప్పగలిగేటట్టు ఉండేలాగా మన దగ్గర డబుల్ డన్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్లానింగ్ అనేది. అలానే ప్రిపేర్ ఏ డీటెయిల్ హ్యాండ్ అవుట్.
సో మనము ఎక్కువగా ఎదురుగా స్పీకర్స్ కి ఎక్కువగా ఆడియన్స్ కి చెప్పేటప్పుడు బుక్స్ చూసి లేకపోతే ఎదురుగా అన్ని పెట్టుకొని చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో, వాళ్ళకి ఏం చేరవేయాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఒక చిన్న హ్యాండ్ అవుట్ ని మనము మెయింటైన్ చేసుకోగలిగితే సో మనం దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎంతసేపు అయినా మన ఉపన్యాసాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు కాబట్టి సో ముందుగానే ప్రిపేర్ గా మన హ్యాండ్ అవుట్ ని మనం రెడీ చేసుకోవాలి. అలానే అరైవ్ ఎర్లీ, అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మనం అక్కడికి చేరేలాగా చూసుకోవాలి. సో దీనికి తగ్గ ఒక్కొక్కసారి మనకి ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, వెళ్ళేటటువంటి టైం అనేది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి రోడ్ మీద వెళ్ళేటప్పుడు టైంకి వెళ్ళలేము కాబట్టి సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా మనము బయలుదేరగలిగితే సో కరెక్ట్ గా ఇన్ టైంలో మనం అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎర్లీగా మనము రీచ్ అవడానికి చూసుకోవాలి. అలానే రీకన్ఫర్మ్ యువర్ స్పీకింగ్ టైం, అంటే మన టైం ని మనం ఒకసారి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి సో పలానా టైం అని చెప్పారండి, ఆ టైంకి మరి స్టార్ట్ అవుతుందా లేదా ఏంటి, నాకు ఎక్కడి నుంచి ఎంత టైం వరకు ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మనం రీకన్ఫర్మ్ చేసుకొని మన ఉపన్యాసాన్ని మనం స్టార్ట్ చేసుకొని ఎండ్ చేసుకోవాలి. అలానే లెట్ ద ఆడియన్స్ నో ఆఫ్ ఎనీ టైం చేంజెస్, సో మనకి ఆడియన్స్ ఎవరో కూడా తెలిసి ఉండాలి. సో ఒక్కొక్కసారి మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అక్కడ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఏంటి అనేది మనం ముందే తెలుసుకొని చెప్పాలి అనుకున్నాం అనేది మనం ప్రిపేర్ అయి ఉండాలి. అలానే మానిటర్ యువర్ టైం డ్యూరింగ్ ప్రెజెంటేషన్, అంటే ఎప్పటికప్పుడు టైంకి తగ్గట్టుగా మన ప్రెజెంటేషన్ ని మానిటర్ చేసుకోగలగాలి. అలానే వేరే వాచ్, సో ఎప్పుడు కూడా స్పీకర్స్ కి వాచ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసేటటువంటి మనకి ఉంటుంది కాబట్టి రూల్ అనేది సో కంపల్సరీ మనకి ఏంటంటే వాచ్ ఉంటే టైం చూసుకొని మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాచ్ ని ధరించి ఉండాలి. అలో టైమ్ ఫర్ క్వశ్చన్స్, అలానే మన యొక్క ఉపన్యాసం అయిపోయిన తర్వాత సో ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకునేటటువంటి టైం ని కూడా మనము ఆడియన్స్ కి ఇవ్వగలగాలి. అలానే ఇన్వైట్ పీపుల్ టు అప్రోచ్ యూ ఆఫ్టర్ వర్డ్స్, సో మన ఉపన్యాసం అయిపోయిన తర్వాత సో పీపుల్స్ ని పిలిచి ఆడియన్స్ ని పిలిచి వాళ్ళకి ఉపన్యాసం నచ్చిందా లేదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సో మనం ఇంకొంచెం బెటర్ గా ఏమన్నా ఇవ్వచ్చు తర్వాత, సో దీంట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అనేటటువంటిది మనకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది కాబట్టి ఆడియన్స్ ద్వారా సో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంకొంచెం మనం వాళ్ళ యొక్క వర్డ్స్ ఏంటి, ఎలా ఉంది ఉపన్యాసం అని తెలుసుకునేటటువంటి టైం ని కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి. వాళ్ళతో మాట్లాడటానికి కూడా మనము టైం తీసుకోవాలి. అలానే సీక్ పర్మిషన్స్ టు బి బియాండ్ యువర్ అలాటెడ్ టైం, సో మనకి ఇచ్చినటువంటి టైంలో మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోగలగాలి. సో మనకి వేరే ఉపన్యాసాలు అవి ఉన్నప్పుడు కూడా సో నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నానండి అని చెప్పేసి మనము వాళ్ళకి చెప్పేసి మనం అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనము ఆడియన్స్ కి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఎప్పటికప్పుడు మనం వెళ్ళేటటువంటి చోట ప్రదేశంలో మనం ఇచ్చేటటువంటి ఉపన్యాసానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. సో టైం విషయం కావచ్చు లేదా మనం ఇచ్చేటటువంటి ఉపన్యాస విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సో అప్పుడే మనం ఒక మంచి స్పీకర్ గా సొసైటీలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. స్పీకర్కే కాదు సో మనము ఉన్నటువంటి సెక్టార్స్ లో ఎక్కడైనా కానీ సో టైం టు టైం మనము వెళ్తూ ఉన్నామంటే మన మీద ఒక మంచి గుడ్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి అలానే ప్రతి ఒక్కళ్ళలో కూడా గుడ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఒక వ్యక్తిని మంచి చెడు అనేది ఎలా చెప్పుకుంటారు అంటే మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తనను బట్టి అలానే మనం పాటించేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని టైం బట్టే కాబట్టి సో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం లైఫ్ లో మనం ఉన్న సెక్టార్స్ లో మనము సక్సెస్ చూడాలి అంటే ప్రతిదీ ఇన్ టైంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఒక స్పీకర్ గా మనము పాటించవలసినటువంటి రూల్స్ అన్నమాట. సో ఒక స్పీకర్ గా అదే లేదా ఒక ఎంప్లాయీగా కావచ్చు లేదా ఒక టీచర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఆ టైం ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ మీరు ఉన్నటువంటి సెక్టార్స్ లో కూడా మీరు ఇంకా చాలా బాగా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ అలానే టైం గురించి మనకి మన ఇంపాక్ట్ సంబంధించి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మనకున్నటువంటి ఒక మంచి
దాన్ని ఏమంటారు కొటేషన్ మనకి చెప్పడం జరిగింది. సో ఒకసారి మీకు నేను వినిపిస్తాను. విజయానికి 5 మెట్లు అనేటటువంటి బుక్ లో ఇలా రాశారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఏంటి అంటే, పని కోసం సమయం కేటాయించు, అది నీకు గెలుపునిస్తుంది. ఆలోచించడానికి సమయం కేటాయించు, అది నీకు గొప్ప మేధస్సునిస్తుంది. చదవడానికి కొంత సమయం కేటాయించు, అది నీకు వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. నవ్వడానికి కొంత సమయాన్ని కేటాయించు, అది నీకు సంతృప్తినిస్తుంది. కలలు కనడానికి సమయం కేటాయించు, అది నీకు నక్షత్రాల అందాన్ని చూపిస్తుంది. ఆటలకి కొంత సమయం కేటాయించు, అది నీకు యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థనకి సమయాన్ని కేటాయించు, అది నీకు నీ జీవితానికి పరిపూర్ణతనిస్తుంది. సో ప్రతి ఒక్కదానికి కూడా సమయాన్ని కేటాయించి అన్నిటినీ మనము సక్రమంగా నెరవేర్చుకోగలిగినప్పుడే మనము లైఫ్ లో సక్సెస్ అవుతాం. సో దానికి ఎగ్జాంపుల్ గా మనం అందరమే కనపడుతూ ఉన్నాము. సో మనము దీంట్లో ఉద్దీపన ప్రోగ్రామ్ కి టీపీడీలోకి జాయిన్ అవ్వక ముందు డిఫరెంట్ సెక్టార్స్ లో హరీబరీగా బిజీగా ఉంటూ ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. సో బట్ దీంట్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యామో మన పనుల్ని మనము టైం టు టైం మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంటూ 7:58 కల్లా అందరం కూడా ఆన్లైన్ ముందు అటెండ్ అవుతూ ఉన్నాము కదండి. సో కాబట్టి దీన్ని చూసే చెప్పొచ్చండి మనం అందరం కూడా టైం మేనేజ్మెంట్ ని పాటిస్తున్నాము. సో మన టైంలో మనము ఎదగటము, డెవలప్ అవటం అనేది ఎంత ఇంపార్టెంటో మనం అందరికి తెలుస్తుంది అనమాట. సో ఇట్లానే టైం మేనేజ్మెంట్ పాటిస్తూ మీరు సక్సెస్ అవ్వాలి మీ లైఫ్ లో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రవీణ్ గారికి, తేజస్వి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయపాలన ఎలా పాటించాలి అనేది ఒక చిన్న కవితతో ప్రారంభించి మన అవసరాలకి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ సమయాన్ని మనం ఎలా కొలుస్తున్నాం, సమయపాలన దానితో తద్వారా క్రమశిక్షణ పాటించడం వల్ల గొప్ప నాయకులు కానీ, గొప్ప ఉద్యోగులు కానీ, గొప్ప వారందరూ గొప్పవారుగా ఎలా మారారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా పాయింట్ వారీగా మీరు చెప్పిన విధానం చాలా అందంగా ఉంది. అలాగే డూయింగ్ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం ఈజ్ కాల్డ్ టైం మేనేజ్మెంట్. చేయవలసిన పని చేయాలని అదే సమయంలో చేయటమే దాన్ని టైం మేనేజ్మెంట్ అనే విషయాన్ని చెప్తూ, మనం యూటిలైజ్ చేసుకునే విధానం, టైం మేనేజ్మెంట్ని యూటిలైజ్ చేసుకునే విధానం ఎఫెక్టివ్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా కానీ, సరైన గోల్స్ని సెట్ చేసుకోవడం ద్వారా కానీ, డెడ్ లైన్స్ పెట్టుకుని దాన్ని పాటించడం విధానం ఏదైతే ఉందో, డెలిగేషన్ ఆఫ్ పనులను కొంతవారికి కేటాయించడం అనే విషయాన్ని కానీ ప్రయారిటైజ్ చేసుకుంటూ పనులు చేయాలని చెప్తూ, అలాగే 3Ps ప్లానింగ్, ప్రయారిటైజింగ్, పర్ఫార్మింగ్ థింగ్స్ అని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దానికి సమయానుకూలంగా ప్రవర్తిస్తే మన విజయం సాధించవచ్చని, అట్లాగే 7 స్కిల్స్ మాత్రం తప్పనిసరిగా, ఏవైతే నైపుణ్యాన్ని మాత్రం తప్పనిసరిగా పొందాలి టైం మేనేజ్మెంట్ విషయంలో అన్నప్పుడు, టైం ఆడిట్ నిర్వహించుకునే విధానం కానీ, డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు తొలగించుకునే విధానం, అలాగే షెడ్యూల్ చేసుకునే పనితనం, మల్టీ టాస్కింగ్ ఉండకుండా ఏదైతే పని నిర్వహించాలనుకుంటున్నామో ఆ ఖచ్చితమైన పనిని ఖచ్చితంగా చేసే విధానం కానీ, టైంను రెస్పెక్ట్ ఇస్తూ మనం ముందుకెళ్లే విధానం, కాల్ టు యాక్షన్, ఎప్పుడైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి పనైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి సమయం కేటాయించుకునే విషయంలో కానీ, టైం టు టైం రెస్ట్ అంటే సమయాన్ని రెస్ట్ తీసుకునే విధానం కానీ ఎప్పుడైతే ఉందో ఇవన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటే చక్కగా ఉపయోగపడుతుందని, స్మార్ట్ గోల్స్ నిర్ణయించుకోవడం ద్వారా మన లక్ష్యాలను మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తూ, దానికి తగ్గ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయి, టైం మేనేజ్మెంట్ చేయడం మూలంగా వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు. బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రెస్ తగ్గడం కానీ, సింపుల్గా టైం ప్రకారం చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ ప్రొడక్టివిటీ వ్యక్తి నిర్వహించే విధానం అంటే టైం మేనేజ్మెంట్ పాటించడం వల్ల బిజీగా ఉండే వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు, ప్రొడక్టివిటీ ఉన్నవాడు ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయం చెప్తూ, సాధారణంగా అందరం నాకు ఈ పని చేయడానికి టైం లేదు అంటున్నాం. టైం లేక కాదు, ఆ పని మీద ప్రాధాన్యత లేకపోవటమే అనే విషయాన్ని కూడా పూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే నెంబర్ ఆఫ్ ప్రయారిటీస్ తీసుకోవడం మూలంగా మనం బిజీ అని ఫీల్ అవుతూ ఉంటాం, అలాగే దాన్ని ఇంపార్టెంట్ అవసరమైన పనులను మాత్రమే తప్పనిసరిగా తీసుకుని దాన్ని ప్రొడక్టివ్గా కంప్లీట్ చేసే విధానంలో కానీ,
ప్రతిదానికి ఎస్ అనకుండా ఆలోచించి ఎస్ చెప్తే ఆ పని ప్రొడక్టివ్గా పూర్తవుతున్నాయి. ఎప్పటికప్పుడు అన్ని డోర్స్ తెరుచుకుని కూర్చోవడం కాకుండా డోర్ షట్ చేసుకుని అవసరమైన విషయానికే డోర్స్ తీసుకుని ఏ పని చేస్తేనే ఆ పనిని ప్రొడక్టివిటీగా మనం పూర్తి చేయగలుగుతామని. విపరీతమైన మల్టీ టాస్కింగ్ చాలా రకాల పనులు చాలా రకాల పడవల మీద కాళ్ళు వేయకుండా ఒకే పనిని ఒకేసారి చేసుకుంటూ ఒక ముఖ్యమైన పని మాత్రమే ఒక పడవ మీదే ప్రయాణం చేయాలి అనే విషయాన్ని కానీ ప్రతిదాన్ని కూడా ఇచ్చేసుకుంటూ మంచి యాక్షన్స్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాము అని చెప్తూ ఈ ప్రొడక్టివ్ వల్ల ఉపయోగాలు ఏవైతే 4Ds డూ, డిఫర్, డెలిగేట్ అండ్ డెలిట్, ఏవైతే హై ప్రయారిటీ వర్క్స్ కి ఏది ముఖ్యం ముందు ఇవ్వాలి, లో ప్రయారిటీ వర్క్స్ కి ఏవైతే తర్వాత ఇవ్వాలి అనే విషయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ మనం సక్సెస్ఫుల్ గా టైం మేనేజ్మెంట్ ని పాటించగలిగితే మనం అనుకున్న లక్ష్యం తర్వాత తయారు చేసుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ టైం మేనేజ్మెంట్ ని ఉపయోగించుకుని సక్సెస్ఫుల్ గా మనం అనుకున్న రంగంలో మనం నిష్ణాతులు అవడానికి మనం సక్సెస్ అవడానికి ఉపయోగపడుతున్న విషయాన్ని చాలా చక్కగా తెలిపినందుకు, అలాగే చివరిగా యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన విషయాన్ని కూడా ఏదైతే చెప్తారో ఆ సక్సెస్ అవడానికి ఏవైతే విషయాలను చెప్పారో ఆ విషయాన్ని కూడా తెలియజెప్పి మమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖుల్ని సమయానుకూలంగా చేసినందుకు, మీకు ఇచ్చిన సమయంలో అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా సమ్మరైజ్ చేశారు. అండ్ పార్టిసిపెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అండి. అందరూ చక్కగా మెసేజెస్ అయితే పెడుతున్నారు సెషన్ అయిన తర్వాత. బట్ 1 minute మీరు వీడియో ఆన్ చేసుకుని మాట్లాడితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎస్ సార్. సార్ ఐ వాంట్ ఓరల్ ఫీడ్బ్యాక్ సార్. సార్ శ్యామ్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ గారు. టైం మేనేజ్మెంట్ లో ఈ రోజు టాపిక్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అదే కాకుండా ఈ టైం మేనేజ్ ఇంతకుముందు చాలా టాపిక్ టైం మేనేజ్మెంట్ చూశాను, నేను విన్నాను. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు మన టాపిక్స్ కూడా. ఇంతకుముందు జనరల్ గా మనం దాంట్లో థింగ్స్ టు డూ దాంట్లో అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ ఇవాళ మేడం డిఫరెంట్ గా చెప్పారు. డూ, డిఫర్, డెలిగేట్ అండ్ డిలీట్ అని చెప్పి. అట్లాగే ప్లానింగ్ ఉన్న మనిషికి ప్లానింగ్ లేకుండా వెళ్ళే మనిషికి చాలా డిఫరెన్స్, ప్రొడక్టివ్ లో తేడాలు. సక్సెస్ఫుల్ గా ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలన్నా, గోల్ కంప్లీట్ చేయాలన్నా కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ప్లానిటైజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా పెర్ఫార్మ్ చేయాలని చెప్పి చాలా ఉపయోగంగా చెప్పారు. ఎసెన్షియల్ టైం మేనేజ్మెంట్ 7 పాయింట్స్ చెప్పారు, చాలా ఇంపార్టెంట్, చాలా బాగున్నాయి అవి. అట్లాగే స్మార్ట్, స్పెసిఫిక్, మెజరబుల్, అంటే మన గోల్ అచీవ్ చేయాలంటే మనం ఎట్లా టైం మేనేజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, స్పెసిఫిక్ గా, మెజరబుల్ గా, అటైనబుల్, రియలిస్టిక్ గా టైం బౌండ్ ఉండాలి. ఆ విధంగా టైం బౌండ్ గా గోల్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం లైఫ్ లో. అట్లాగే ఇంపార్టెంట్ బెనిఫిట్స్ చాలా విపులంగా చెప్పారు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన టైం మేనేజ్మెంట్ చేసుకుని టైం టాస్క్ కరెక్ట్ మేనేజ్ చేయగలిగితే స్ట్రెస్ అనేది ఉండదు మనకి. ఎప్పుడైతే టైం మేనేజ్ చేయమో స్ట్రెస్ ఫీల్ అవుతాం, ఏదో బిజీగా అవుతాం, సాయంత్రం ఏ పనులు అవ్వవు మనకి. ఇట్లా కాకుండా ప్రయారిటైజ్ చేసుకుని టైం ప్రకారం కనుక మనం పనులు చేసుకుంటే స్ట్రెస్ ఉండదు, వారికి పని కూడా సక్రమంగా అవుతుంది. టైం కూడా చాలా ఎక్కువ మిగులుతుంది. మనం చాలా మంది చెప్పే పని ఏంటంటే నాకు టైం లేదని వాడతారు. టైం మేనేజ్మెంట్ చేస్తే చాలా టైం, మేడం చెప్పినట్టుగా చాలా ఫ్రీ టైం మిగులుతుంది. ఇంకా మనకి ఫర్దర్ గా ఆలోచించడానికి ఇంకా టైం మిగులుతుంది. అట్లాగే బిజీ పర్సన్ కి, ప్రొడక్టివ్ పర్సన్ కి చాలా క్లియర్ డెఫినేషన్ చెప్పారు. బిజీ పర్సన్ అన్ని టాస్క్లు ఎత్తునేసుకుని అది ప్రతి ఇంపార్టెంటే. ప్రొడక్టివ్ పర్సన్ ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసుకుని ఏది అటెండ్ చేయాలి, ఏది వదిలేయాలి పెద్దానికి గెస్ట్ చెప్పకుండా సెలెక్టివ్ గా ఆలోచించి వెళ్తే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది మనకి. అట్లాగే ఓవరాల్ ప్రొడక్టివిటీకి ప్లాన్ బిఫోర్ నైట్, ముందు రాత్రి ప్లాన్ చేసుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి మనం. ఇటువంటి విషయాలు కూడా చాలా క్లియర్ చెప్పారు. చెప్పినట్టుగా 4 Do's, డూ, డిఫర్, డెలిగేట్ అండ్ డిలీట్. ఇది కొత్త టెక్నిక్ నేర్చుకున్నాం ఇవాళ. ఈ విధంగా ప్రతి ఒక్కరు టైం మేనేజ్మెంట్ కనుక పాటించి మనం చేయాల్సిన ప్రయారిటైజ్ చేసుకుని ఏది ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, కొన్ని అనవసర విషయాలు వదిలేసుకుని కనుక చేయగలిగితే మనకు చాలా ఫ్రీ టైం మిగులుతుంది, మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన ఆలోచన విధానం పెరుగుతుంది,
మనం మంచిగా సక్సెస్ఫుల్ అవుతాం లైఫ్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా పార్టిసిపెంట్స్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నేను మాట్లాడచ్చు సార్? ఎస్ సార్, ఎస్ సార్, రాఘవేందర్ రెడ్డి గారు. నమస్తే సార్, నా పేరు రాఘవేంద్ర రెడ్డి. నమస్తే మేడం గారు చాలా చక్కగా, నమస్తే మేడం, అందరికి కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే మన తేజస్వి ముడిగుండ సార్ కూడా చాలా చక్కగా బ్రీఫ్ చెప్పారు లాస్ట్ లో. ఇక్కడ నాకు అర్థమైంది అంటే మీరు చెప్పారు మేడం, మంచి పాయింట్. గాంధీ గారు బ్రష్ చేస్తూ కూడా భగవద్గీత యొక్క దీన్ని చాంటింగ్ చేశారు అనేది నిజంగా ఎక్సలెంట్ మేడం. అంటే టైం మేనేజ్మెంట్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. కొంతమంది చాలా చాలా బిజీగా ఉంటారు. ఎలా అంటే కార్ డ్రైవ్ చేస్తూ కూడా పెట్రోల్ పట్టించుకోవడానికి టైం లేదన్నట్టు ఉంటుంది అనమాట. ఎక్కడో చదివాను ఇది. కార్ డ్రైవ్ చేస్తూ కూడా పెట్రోల్ పట్టించుకోవడానికి టైం లేదు, అంత బిజీ అని అంటుంటారు. మధ్యలో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తారు అని. సో ఆ బిజీలో పడిపోయి ఆయాసం తప్పితే ఆ, నేను కూడా ఏంటంటే నా మై సెల్ఫ్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం. మల్టీ టాస్క్ చేస్తూ ఉంటాను. అందువల్ల లాస్ట్ కి ఆయాసము, టైర్డ్నెస్, స్ట్రెస్ ఇవే మిగిలాయి. కానీ ఎప్పుడైతే మనం ఒక్కదాని మీద ఫోకస్ చేసి ఆ, అలాగే డోర్స్ అన్ని ఓపెన్ చేసి, అంటే నా గురించి చెప్పినట్టు అనిపిస్తుంది టైం మేనేజ్మెంట్ లో. డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకుంటాము. ఎవరు వచ్చినా సరే పద షాపింగ్, పద వెళ్దాం పద అని చెప్పి వాళ్ళకన్నా ముందుగా ఉరుకులాడుతూ వెళ్తూ ఉంటాం అనమాట. ఇది బిజీకి ప్రొడక్టివిటీ కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. ఆ, నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ మేడం, నిజంగా వండర్ఫుల్ చెప్పాను. అలాగే 3 P's గురించి చెప్పారు. ప్రయారిటైజ్, ప్లానింగ్. ఈ ప్లానింగ్ is మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. ఐ సెడ్ ఆల్ అవర్ ఎల్డర్స్, ప్లానింగ్ is మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటైజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ పెర్ఫార్మెన్స్. ఇవి ఇవి 3 P's బాగా చాలా చక్కగా ఉన్నాయి మేడం. అలాగే 4 D's చెప్పారు. డూ, డెఫర్, డెలిగేట్. ఈ 4 ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా చక్కగా చెప్పాము. ఆ, నాకైతే నా మనసుకి హత్తుకునేది మేడం. ఖచ్చితంగా నేను దీన్ని ఫాలో అవుతాను. అలాగే టిప్స్ స్పీకర్ గురించి చెప్పారు. దాంట్లో ఎంతవరకు మాట్లాడాలి, ఎలా చేయాలి, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఎండింగ్ కూడా ఎలా ఉంది, అది కూడా చాలా చక్కగా చెప్పారు మేడం, ఒక కొటేషన్ తోటి. అలాగే క్లాస్ లో ఎండమూరి గారు చెప్పిన టైం మేనేజ్మెంట్ కూడా ఆ, అది కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మీరు సమ్మరైజ్ చేశారు తేజస్వి గారి కంటే. థ్యాంక్ సార్ యూ. బాగా చాలా చక్కగా విస్తృతంగా చెప్పారు సార్, చాలా చక్కగా. ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ చక్కగా ఇద్దరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, ఎవరైనా ట్రై చేయండి. టైం మేనేజ్మెంటే కదా, మొత్తం హోల్ సెషన్లో ఒక 4-5 బుల్లెట్ పాయింట్స్ మీరు రిపీట్ చేసినా సరిపోతుందండి. అంటే మీకు అలవాటు అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. హ్యాండ్ రైజ్ చేయమంటే ఎండ్ బటన్ మీద నొక్కుతున్నట్టు కనిపిస్తుంది సార్. చక్క చక్కగా బయటికి వెళ్తున్నారు.